ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో గూడూరు రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడక పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దిత్వా ఎఫెక్ట్ తో ఆత్మకూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలైన పీరారెడ్డిపల్లి, బీసీ కాలనీ, వీవర్స్ కాలనీ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ అవుతుందో ఎక్కడ వస్తుందో ఎంత రోడ్ ఉందని ఎవరికి తెలియదు. దిత్వా తుఫాన్ పై మాగుంట బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. యమునా, మొత్తానికైతే దిత్వా తుఫాన్ నెల్లూరు జిల్లాపై భారీ ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవాలా. గడిచిన 4-5 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిస్తే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు నెల్లూరు నగరం అంతా అతలాకుతలం అవుతుందని పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇటు మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. నీరంతా చేరిపోయింది. ఒకసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు రద్దీగా ఎప్పుడు కూడా రాకపోకలు జరిగేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ డ్రైనేజ్ అంతా కూడా నిండిపోయింది. అంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అంతా కూడా ప్రస్తుతం మొత్తం స్తంభించిపోయాయి. ఎక్కడికెక్కడ వాటర్ అంతా కూడా నిండు కొండలాగా పొంగి పొరలడంతో ఎక్కడికెక్కడ ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం ఇదే ఈ అండర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రాంతం. సో ఇది మాగుంట లేఅవుట్కి సంబంధించినటువంటి ప్రాంతం. చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్తాం. నెల్లూరు నగరంలోనే మాగుంట లేఅవుట్ అంటే చాలా కాస్ట్లీ ఏరియా. కానీ మాగుంట లేఅవుట్ ఆ బ్రిడ్జి అండర్ గ్రౌండ్ ఒకసారి మనం చూస్తే చెరువును తలపించే విధంగా కనపడతా ఉంది. దాదాపు 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు నగరం అంతా ప్రజలందరూ కూడా అస్తవ్యస్తం అయిపోయారు. ఎక్కడికెక్కడ కూడా ఏదైతే జనజీవనం ఆగిపోయిందని చెప్పుకోవాలి. బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క అండర్ బ్రిడ్జికి సంబంధించిన ప్రాంతంలో పోలీసులు ఎప్పుడెప్పుడు కూడా కొంతమందిని ఇక్కడ పికెట్కి పెట్టారు. ఎవరిని కూడా ముందుకు రానియకుండా చూస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎవరైతే ఎస్పీ ఉన్నారో అజితా వెజెండ్లా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దిత్వా తుఫాన్ మరో 24 గంటల పాటు ఉండబోతుంది. ఎవరు కూడా ప్రజలు బయటికి అనవసరమైన వాటికి రావాకండి. ఎక్కడైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే అంటే అత్యవసరం అయితే తప్ప అయితే అనవసరమైన వాటికి బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా రహదారులు సైతం ఎక్కడికెక్కడ కూడా కొట్టుకోపోతా ఉన్నాయి. ఎందుకంటే ఎగువ ప్రాంతాలకు కురిసినటువంటి భారీ వర్షానికి దిగువ ప్రాంతం ఉన్నటువంటి రహదారులంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోతూ ఉంది. దాదాపు 5-6 కిలోమీటర్ల జాతీయ రహదారిపై నిలిచిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నెల్లూరు నగరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి అంతా కూడా ప్రస్తుతం ఇది చెరువును తలపించే విధంగా కూడా మునిగిపోయింది. ఇలా మనం చూస్తే ఒక మాగుంట లేఅవుట్ అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్కి సంబంధించినటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాలంతా కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఒకవైపు కార్పొరేషన్ అధికారులు వీటన్నిటిని మోటార్ సహాయంతో బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు కూడా 5-6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ స్తంభించిపోవడంతో జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలో పోలీసులంతా కూడా ట్రాఫిక్ పోలీసులు రూట్ను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు ఏదైతే పెళ్లకూరుకు సంబంధించి చిల్లకూరుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో దాదాపు ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రాకపోకలంతా కూడా అంతరించిపోవడంతో పోలీసులంతా కూడా వారెవరిని ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించకుండా ఆపివేస్తూ ఉన్నారు. సో ప్రజలైతే మరో 24 గంటల పాటు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే సేఫ్టీగా ఉండండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావాకండి అని చెప్పి ఒకవైపు సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో నగరం అంతా కూడా ఒకవైపు ఇటు చెరువును తలపించే విధంగా రోడ్లంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.